సార్ చూసుకో. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు? సమ్మిరెడ్డి, విలేజ్? అనంతసాగర్, మండల్? అసంపర్. అసంపర్. మీరు ఈ యొక్క నెట్సర్ఫ్ కంపెనీ యొక్క ఈ మందులను మీరు వాడుతున్నారు కదా, మీరు మీ చేనును వాడక ముందుకు ఎలా ఉన్నది, ఇది వాడిన తర్వాత మీకు ఎలా గ్రోత్ అనిపించింది, కాయ సైజ్ ఎలా వచ్చింది, దాని యొక్క టేస్ట్ ఏ విధంగా ఉంది, మార్కెట్లో వచ్చేసి దీనికి మీకు ఎలా మార్కెట్లో రేట్ పడుతుంది? ఈ వంకాయకు అంతకుముందు మందులు వాడినప్పుడు అంత రిజల్ట్గా నార్మలే ఉండేది. నాకు ఈ మధ్యలో ఈ రెండు ఒకసారి వాడినా, ఇంకొకటి ఇది మీరు ఇచ్చింది ఉన్నా చూడు, ఇంకోటి ఇంతనే ఉన్నాడు ఒకసారి. ఓకే, ఉండండి. అది వాడినాక అది చేంజ్ అయింది, గ్రోతింగ్ వచ్చింది, ఇగురు వచ్చింది, పూత వచ్చింది, కాయ నాణ్యత పెరిగింది, కాయ సైజు పెరిగింది, మంచి కాయ టేస్ట్లా వస్తుంది. మార్కెట్ పోయినా మంచి షైనింగ్, దిగుబడి చూద్దాం మంచిగా వస్తుంది. మీరు కొట్టక ముందుకు మీకు ఒకసారి తెంపితే క్రాప్ తెంపితే ఎన్ని బస్తాలు వెళ్ళేది, ఇప్పుడు ఇవి కొట్టిన తర్వాత ఇప్పుడు తెంపితే ఎన్ని బస్తాలు వెళ్తున్నాయి? అంతకుముందు కొద్దిగా పురుగు ఎక్కువ ఉండేది, దానికి వైరస్ వచ్చి కాయ కుళ్ళు లెక్క వచ్చి దిగుబడి ఎక్కువ రాకపోయేది. ఇది కొట్టినప్పుడు ఈ మందులు కొట్టిన కంచెల్లి కాయ బరాబరి దిగుబడి వస్తుంది, బత్తాలు పెరిగినాయి. అదే అంతకుముందుకు ఎన్ని బస్తాలు వెళ్ళేది తెంపితే? అంతకుముందు ఎకరాన 15-20 బస్తాలు వెళ్ళేది. ఇప్పుడు ఎన్ని బస్తాలు? ఇప్పుడు 40 బస్తాలు 50 బస్తాలకు వస్తాయి. 40 బస్తాలు. ఇప్పుడు ఇది వాడడం వల్ల మీకు లాభం అనిపిస్తుందా, లేకపోతే నార్మల్గా మీకు ఏమన్నా తేడా లేదనిపిస్తుందా? గత మందులను చూస్తే ఇప్పుడు ఈ మందులే మంచిగా అనిపిస్తుంది నాకు. ఓకే, మనము కూర వండుకుంటే ఈ యొక్క వంకాయ కూర ఏ విధంగా అంత ముందుకు మీరు వండుకున్నప్పటికీ ఇప్పుడు వండుకొని తిన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు టేస్ట్ పెరిగింది. ఓకే, టేస్ట్ పెరిగింది, కాయని చూస్తే తినాలనిపిస్తుంది. అప్పుడు షైనింగ్ ఉండకపోయేది, కాయ నీట్గా ఉండకపోయేది ఎక్కువ. ఇది వాడిన కంచెల్లి కాయ ఇట్లా చూస్తేనే దాన్ని తినాలనిపిస్తుంది. మీరు మిగతా వంకాయ తోటలుగా ఉన్న రైతులు కూడా వాడాలని మీరేమన్నా సొల్యూషన్ చెప్పగలుగుతారా? అంటే వాళ్ళు వాడితే వాళ్ళకి ఏమైనా బెనిఫిటా? ఆటోమేటిక్గా చూసే రైతులకే అర్థమవుతుంది. ఇది నిన్న మొన్నదానిక చేను ఓ రకంగా ఉండే, ఇప్పుడు ఇది గీగే రకంగా ఉన్నది, ఏ మందు కొట్టినామని వాళ్ళే అడుగుతారు. వాళ్ళు వచ్చినప్పుడు సలహాలతోటి పలాని మందు కొట్టినాం, ఈ సిమ్రిచ్ కొట్టినాం, ఇది బయో 99 కొట్టినాం, ఇది ర్యాప్ ఆపు కొట్టినాం, ఇవన్నీ ఈ మందులని చెప్పగలుగుతాం. అవసరం అనుకుంటే వాళ్ళతో కొట్టింది. ఇప్పుడు ఇంకా మీకు పక్కకు వచ్చేసి మళ్ళీ కొత్త తోటను పెడుతున్నారు కదా, దానికి కూడా మీరు వాడాలనుకుంటారా, ఏమనుకుంటాను? ఇప్పుడు ఇది నేను కొట్టినా కాబట్టి నెక్స్ట్ ఇక వీటితోటే వాటికి స్టార్ట్ చేసి ఇదే మందులు వాటికి కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అట్లా